డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్లు స్పీకర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు దయచేసి మీరు డిస్క్వాలిఫై చేయాలని మా పార్టీ అధ్యక్షుడు ఎల్ఓపీ లీడర్ ఆదేశాల మేరకు మిమ్మల్ని కూడా ముచ్చుకున్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు దయచేసి మీరు డిస్క్వాలిఫై చేయాలని పార్టీలోకి చేరికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇప్పటికే గేట్లు తెరిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మేము తలుచుకుంటే 5 తప్ప ఆ పార్టీలో ఎవరు మిగలరు అంటూ పరోక్షంగా బీఆర్ఎస్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొన్ని రోజుల్లోనే మరో 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారని హస్తం పార్టీ నేతలు ఇప్పటికే చెబుతున్నారు. ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్ పార్టీ మారగా బీజేపీ కీలక నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు కూడా. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసినట్లుగా తెలుస్తోంది. గూడెం మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాణిక్రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్యలు రేవంత్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో సీఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం టార్గెట్ గా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. విలీనానికి అవసరమైన 26 మంది ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ నేతలు మంత్రాంగం నడిపిస్తున్నారు. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ లో పలువురు ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్ని సైతం కొందరు నేతలు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పెద్దలు తంటాలు పడుతున్నారు. పార్టీ మారొద్దని ఇప్పటికే ఎమ్మెల్యేని హరీష్ రావు, కేటీఆర్ బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యే దానంపై బీఆర్ఎస్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పార్టీలోకి చేరికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇప్పటికే గేట్లు తెరిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మేము తలుచుకుంటే 5 తప్ప ఆ పార్టీలో ఎవరు మిగలరు అంటూ పరోక్షంగా బీఆర్ఎస్ ని ఉద్దేశించి కూడా వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొన్ని రోజుల్లోనే మరో 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారని హస్తం పార్టీ నేతలు ఇప్పటికే చెబుతున్నారు. ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్ పార్టీ మారగా బీజేపీ కీలక నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు కూడా. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసినట్లుగా తెలుస్తోంది. గూడెం మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాణిక్రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్యలు రేవంత్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో సీఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం టార్గెట్ గా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. విలీనానికి అవసరమైన 26 మంది ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ నేతలు మంత్రాంగం నడిపిస్తున్నారు. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ లో పలువురు ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు సైతం కొందరు నేతలు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పెద్దలు తంటాలు పడుతున్నారు. పార్టీ మారొద్దని ఇప్పటికే ఎమ్మెల్యేని హరీష్ రావు, కేటీఆర్ బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యే దానంపై బీఆర్ఎస్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.